సో ఈ వీడియోలో వచ్చేసి మూవ్ జీరోస్ టు ద ఎండ్ ఆఫ్ ద అరే. ఓకేనా? సో క్వెషన్ సింపుల్. మనకు ఒక నమ్స్ అనే అరే ఇచ్చేస్తాడు. ఓకేనా? అందులో ఎలిమెంట్స్ ఇచ్చేస్తాడు. అండ్ ఇలా 0, 1, 0 ఇట్లా జీరోస్ మిడిల్ ఇస్తుంటాడు. మనం చేయాల్సింది ఒకటే, ఈ జీరోస్ అనేవి లాస్ట్‌కి పెట్టేయాలి. ఓకేనా? అండ్ ఆర్డర్ ఆఫ్ ద నంబర్స్ ఇన్ అరే షుడ్ బి సేమ్. అంటే 1 ఫస్ట్ 1 అంటే 1, 3, 3, 12, 12 ఇలా. ఓకేనా? సో అది. ఓకే. అరే లెంత్ వచ్చేసి 10^4 ఉండొచ్చు. అండ్ నంబర్స్ వచ్చేసి ఇలా. ఓకేనా? -2^31. ఓకే. ఇంట్ రేంజ్ అది. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఒకసారి వీడియో పాజ్ చేసి కొంచెం చేయడానికి ట్రై చేయండి. యాహ్! సో ఇప్పుడు మన ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్రూట్ ఫోర్స్ చూద్దాం. ఓకే. బ్రూట్ ఫోర్స్. ఈ వీడియో అంటే ఈ సమ్ అర్థం కావాలి, ఈ ప్యాటర్న్ అర్థం కావాలంటే ఖచ్చితంగా ప్రీవియస్ క్వెషన్స్ చూసి రావాలి. ఎందుకంటే మనం అందులో చూసాం. 2 ఫర్ లూప్స్ ఎప్పుడొస్తాయి, ఏంటి, ఎలా అని. ఓకేనా? సో యెస్. సో బ్రూట్ ఫోర్స్ వచ్చేసి వెరీ సింపుల్. ఓకేనా? సో నేను ఆహ్, 2 లూప్స్ వాడతా. ఓకేనా? సో ఔటర్ లూప్‌లో ఏంటంటే నాకు ఎప్పుడైతే ith పొజిషన్ 0 ఉందో, ఓకేనా? సో దీన్ని నేను నెక్స్ట్ వచ్చే నంబర్‌తో స్వాప్ చేయాలి. ఓకేనా? సో నాకు ఎప్పుడైతే ith పొజిషన్ 0 ఉందో, నేను ఈ ith పొజిషన్ నుంచి హోల్ అరే మొత్తము నాకు ఫస్ట్ నంబర్ దొరికే వరకు ట్రావర్స్ అవుతూ ఉంటా. సో సపోజ్ i = 0. ఓకేనా? ఇట్లా 0 ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే జే వేరియబుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. ఓకే. సో ఇక్కడ నుంచి జే వేరియబుల్ స్టార్ట్ చేస్తా. ఓకేనా? సో ఇప్పుడు ఈ జే వేరియబుల్ చెక్ చేస్తది. అంటే నాకు ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ నాన్ జీరో ఎలిమెంట్ కోసం. సో జే అనేది i+1 నుంచి స్టార్ట్ అయింది. యెస్. ఓకే. సో ఇప్పుడు ఈ 1 అనేది నాన్ జీరో. సో సింపుల్‌గా నేను స్వాప్ చేస్తా ఎలిమెంట్స్. ఓకే. సో ఇక్కడ 1 పెట్టేసా. అండ్ ఇక్కడ 0. ఓకే. సింపుల్. యెస్. అంటే ఇప్పుడు ఐ పొజిషన్‌లో 1 అంటే నాన్ జీరో ఎలిమెంట్ వచ్చేసింది. సో సింపుల్‌గా ఏం చేయొచ్చు? నేను ఐ అనేది ఇక్కడికి మూవ్ చేయొచ్చు. ఓకేనా? సింపుల్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఐ అనేది 0నా? యెస్ 0. చెక్ చేస్తా. 0 ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పా? సింపుల్. జే అనే వేరియబుల్‌ని నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఐకి నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఐ. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేయాలి. జే ఎలిమెంట్ 0నా? 0. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడికొచ్చేసాను. ఓకే. సో ఇప్పుడు జే ఎలిమెంట్ 0నా? నో. నాన్ జీరో ఎలిమెంట్. నాన్ జీరో ఎలిమెంట్ ఉంటే ఏం చేయాలి సింపుల్‌గా? వి హావ్ టు స్వాప్ ద ఐత్ పొజిషన్ అండ్ జేత్ పొజిషన్. సో ఇక్కడ నేనిప్పుడు 3 పెట్టేసా. అండ్ ఇక్కడ 0 పెట్టేసా. సింపుల్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ఔటర్ లూప్ బ్రేక్ అయిపోయింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఓకే. ఐత్ పొజిషన్ ఇక్కడ ఉండే. ఐత్ పొజిషన్ ఫిల్ అయిపోయింది నాన్ జీరో ఎలిమెంట్‌తో. సో ఇప్పుడు నెక్స్ట్ ఐ వచ్చేసి ఇక్కడ. ఓకే. ఐ వచ్చేసి ఇక్కడ. ఐ ఎలిమెంట్ 0నా? యెస్ 0. 0 ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? నెక్స్ట్ అకరెన్స్ ఆఫ్ నాన్ జీరో ఎలిమెంట్ చూడాలి. ఓకేనా? సో ఐ ఇక్కడ కాబట్టి జే అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతది. ఓకే. సో నెక్స్ట్ జే 0 కదా? యెస్. వి మూవ్ ఫర్దర్. ఓకే. జే నాన్ జీరో ఎలిమెంట్ కదా! సో సింపుల్‌గా స్వాప్. సో ఇక్కడ 0 ప్లేస్‌లో 12 వస్తది. 12 ప్లేస్‌లో 0. ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1, 3, 12, 0, 0. ఓకే. మూవ్ అయిపోయాయిగా. సో కోడ్ వచ్చేసి ఏంటంటే సింపుల్‌గా i = 0 నుంచి n వరకు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడేంటంటే ఇఫ్ అరే ఆఫ్ i = 0 ఉంటే ఓకేనా? సో ఇప్పుడు నా కరెంట్ ఎలిమెంట్ = 0 ఉంటే ఏంటిది? నెక్స్ట్ అకరెన్స్ ఆఫ్ నాన్ జీరో ఎలిమెంట్ చూడాలి. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతదో నేనేం చేస్తా అంటే ఫర్ జే. జే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి. ఎందుకంటే కరెంట్ ఐ పొజిషన్ ఆల్రెడీ 0. నువ్వు అక్కడి నుంచి చెక్ చేసినా వేస్టే. సో నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి చెక్ చేయాలి. ఓకే. సో జే+1 జే+i. సారీ. 1 + జే. ఓకేనా? అండ్ ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి? ఎండ్ ఆఫ్ ద అరే సైజ్. ఓకే. అండ్ జే++. ఓకే. సారీ కొంచెం రైటింగ్ అర్థం కాకపోయుంటే. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ? అవుతూ ఉండాలి. ఓకేనా? సో మనకి ఎప్పుడైతే నాన్ జీరో ఎలిమెంట్ ఓకే. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ 0 ఉండే. సో నాకు నాన్ జీరో ఎలిమెంట్ లేనంత వరకు నేను ట్రావర్స్ అవుతూ వచ్చా. ఓకేనా? సో ఇఫ్ అరే ఆఫ్ జే నాట్ ఈక్వల్ టు 0 అంటే అది సమ్ నంబర్ అయ్యుండాలి. ఓకేనా?
అలాంటప్పుడు ఏం చేయాలి సింపుల్‌గా స్వాప్ అరే ఆఫ్ i, అరే ఆఫ్ j. ఓకే. సింపుల్ అంతే. ఓకేనా? అండ్ నెక్స్ట్ బ్రేక్. ఓకే. అండ్ అయిపోయింది. అంటే ఇక్కడికి అయిపోయింది ఇంగ. ఓకేనా? సో, ఈ ఔటర్ ఫర్ లూప్ బ్రేక్ అయితది. నెక్స్ట్ i అనేది నెక్స్ట్ నెంబర్ స్టార్ట్ అవుతది. ఓకేనా? సో, ఇది బ్రూట్ ఫోర్స్ మనకి. ఓకేనా? సో, ఇక్కడ మనము ఎన్ని లూప్స్ వాడుతున్నాం? ఓకేనా? ఔటర్ లూప్‌లో 0 నుంచి nth వరకు ట్రావెర్స్ అవుతున్నాం. ఆ! ఇన్నర్ లూప్‌లో i+1 అంటే నియర్లీ n మనకి. ఓకేనా? సో, n ఇంటూ n బిగ్ ఆఫ్ n స్క్వేర్. ఓకే. సో, ఇది బ్రూట్ ఫోర్స్ మనకి. ఓకేనా? సో, దీనికంటే మనం బెటర్ గూడా చేయొచ్చు. ఓకేనా? సో, ఈ సొల్యూషన్‌కి మనకి బెటర్ సొల్యూషన్ గూడా ఎగ్జిస్ట్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు బెటర్ సొల్యూషన్ ఏంటంటే సింపుల్‌గా నేను ఇంకొక అరే డిక్లేర్ చేస్తా. ఓకేనా? అంటే లైక్ ఆహ్, ఇంట్ ఆన్సర్ అరే. ఓకేనా? ఇంట్ ఆన్సర్ అరేలో ఈ అరే ఇంట్ ఆఫ్ ఈ నమ్స్ లెంత్, ఈ నమ్స్ లెంత్ ఎంతుందో అంతే లెంగ్త్‌లో ఇంకొక ఎలిమెంట్‌ని డిక్లేర్ చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ నమ్స్ అరేని ఓకే. సో, ఈ నమ్స్ అరేని ట్రావెర్స్ అవుతూ నాకు నాన్ జీరో ఎలిమెంట్ కనిపిస్తే సింప్లీ యాడ్ చేసేస్తా. ఓకేనా? సో, సింపుల్‌గా ఏం చేస్తా అంటే సీ ఇప్పుడు మనకి అరే ఇది ఉంది. ఓకే. సో, ఇది నమ్స్ అరే. ఓకే. సో, దీన్ని నేను i నుంచి ట్రావెర్స్ అవుతూ వస్తా. ఓకేనా? సో, మనకి ఆన్సర్ అరే మనం డిక్లేర్ చేసుకున్నాం. ఓకే. సో, ప్రెజెంట్ ఆన్సర్ అరే 0, 0, 0 డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ అరేస్ ఆర్ 0. ఓకే. సో, ప్రెజెంట్ మనకి 0, 0, 0, 0 ఓకే. 5 ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్ ఇలా. సో, నేనేం చేస్తా అంటే ఇక్కడ ఒకవేళ నమ్స్ ఆఫ్ i నాన్ జీరో ఎలిమెంట్ ఉంటే యాడ్ చేస్తా. ఓకేనా? సో, ఇక్కడ నేను జే తీసుకోవాలి. ఓకే. సో, జే వేరియబుల్ ఫస్ట్ ఇనిషియల్‌గా 0 ఇనిషియలైజ్ చేస్తా. చేశాక ట్రావెర్స్ అవుతా. నమ్స్ ఆఫ్ i ఓకేనా? అంటే ఫస్ట్ i ఇప్పుడు ఇక్కడుంది. i దగ్గర ఏముంది 0 ఓకేనా? అంటే నాన్ జీరో ఎలిమెంట్ కాదు. ఇది 0. సో, సింపుల్‌గా ఏం చేస్తా అంటే ఈ iని ఇక్కడికొస్తది. నెక్స్ట్ ట్రావెర్స్ అవుతా. సో, నమ్స్ ఆఫ్ i నాన్ జీరో ఎలిమెంట్ 3 కదా! సో, సింపుల్‌గా జే పొజిషన్‌లో యాడ్ చేస్తా. ఓకే. 3 ఓకే. అండ్ జేని ఇంక్రీజ్ చేస్తా. ఓకే. నెక్స్ట్ ఆటోమేటిక్‌గా i అనేది ఇంక్రీజ్ అవుతది. ఓకే. 0 కదా! సో, నెక్స్ట్ ఇంక్రీజ్. ఓకే. సింపుల్. నాన్ జీరో కదా! సో, ఇప్పుడు మళ్ళా ఈ జే పొజిషన్‌లో పెట్టేస్తా. పెట్టేసి మళ్ళీ జే అనేది ఇంక్రీజ్ చేస్తా. ఓకేనా? సో, నెక్స్ట్ i అనేది ఇక్కడికొస్తది. 12 నాన్ జీరో ఎలిమెంట్‌గా. సో, సింపుల్‌గా జే పొజిషన్‌లో పెడతా. అండ్ జే అనేది ఇంక్రీజ్ చేస్తా. ఓకే. అండ్ నెక్స్ట్ i వచ్చేసి బౌండ్ దాటుతది. దాటినప్పుడు ఏంది సింపుల్‌గా ఇగ నెక్స్ట్ జే ఎలిమెంట్స్ అన్ని 0, 0స్‌తో ఫిల్ చేయాలి. ఓకే. సింపుల్. సో, ఇప్పుడు కోడ్ చూద్దాం. ఓకే. ఇంట్యూషన్ అయితే అర్థమైందిగా. సో, చాలా చాలా సింపుల్ ఇది. ఓకే. సో, ఫస్ట్ నేను ఒక ఆన్సర్ అరేని డిక్లేర్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఆన్సర్ అరే డిక్లేర్ చేసుకున్నాక ఇంట్ జేని గూడా మనం ఔటర్ లూప్‌లోనే ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఓకేనా? సో, సింపుల్. సో, ఇప్పుడు సింపుల్‌గా ఫర్ i ఈక్వల్ టు 0 నుంచి n వరకు ట్రావెర్స్ అవుతది. ఓకేనా? సో, కండిషన్ ఏంటి? ఓకేనా? ఒకవేళ నాకు 0 ఉండకపోతే సింపుల్‌గా యాడ్ చేసేస్తా జే పొజిషన్‌లో. అండ్ జేని ఇంక్రీజ్ చేస్తా. ఓకేనా? సో, గుర్తుందిగా. సో, సింపుల్‌గా ఇఫ్ నమ్స్ ఆఫ్ i ఓకే. నాట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 నాట్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఏం చేయాలి సింపుల్‌గా ఆన్సర్ ఆఫ్ iలో యాడ్ చేయాలి. నమ్స్ ఆఫ్ iని. సో, జేలో ఆన్సర్ ఆఫ్ జేలో యాడ్ చేయాలి. దేన్ని యాడ్ చేయాలి? నమ్స్ ఆఫ్ iని. ఓకే. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? జేని ఇంక్రీజ్ చేయాలి. ఓకే. సింపుల్. అంతే అయిపోయింది. ఓకేనా? సో, దీని తర్వాత ఏం చేయాలి? ఇంకో ఫర్ లూప్ రాయాలి. ఇంకో ఫర్ లూప్ రాసి ఆహ్, జేని జే నుంచి ఎన్ ఓకేనా? కరెంట్ ఆల్రెడీ మనం జే అని ఔటర్ లూప్‌లో డిక్లేర్ చేసాం కాబట్టి ఇక్కడ వాడుకోవచ్చు. ఓకేనా? చేసేసి సింపుల్‌గా ఏం చేయాలి? ఆన్సర్ ఆఫ్ జే ఈక్వల్ టు 0 ఓకే. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని నెక్స్ట్ 0, 0, 0 అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? ఈ నమ్స్ మనం నమ్స్ రిటర్న్ చేయాలి గదా! ఓకే. మనం నమ్స్ రిటర్న్ చేయాల్సొస్తుంది. సో, సింపుల్‌గా ఏం చేయాలి నెక్స్ట్?
ఈ నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఆన్సర్ ఆఫ్ ఐ. ఓకే, ఒక ఫర్ లూప్ రాసేసుకోవాలి. ఐ అనేది 0 నుంచి n వరకు. ఓకేనా, ఇది చేసేస్తే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇందులో కాపీ అవుతుంది. ఓకేనా, సింపుల్. మనకు లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఆన్సర్ నమ్స్లోనే మనకి అదే జీరోస్ అనేవి ఎండ్లోకి వచ్చేసాయి. ఓకేనా, సో దీనికి చూద్దాం. దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి నేను ఈ లూప్లో ఫస్ట్ పాస్లో ఓన్లీ సింగిల్ లూప్, సో బిగ్ ఆఫ్ ఎన్ ఇక్కడ. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఓకే, సో ఇక్కడ కూడా అంతే, నియర్లీ బిగ్ ఆఫ్ ఎన్ మనకి. ఓకేనా, సో మనం వరెస్ట్ కేస్ తీసుకుంటున్నాం కాబట్టి బిగ్ ఆఫ్ ఎన్. ఓకేనా, సింపుల్. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా బిగ్ ఆఫ్ ఎన్. ఓకే, సో ఓవరాల్గా మనకి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 3n, n ప్లస్ n ప్లస్ n 3n. ఓకేనా, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఏంటి, ఆక్సిలరీ స్పేస్ ఏం వాడుతున్నాం ఇప్పుడు, మనకి నమ్స్ ఎంత ఉందో ఇంకోటి ఆన్సర్ అలానే డిక్లేర్ చేస్తున్నాం మనం. ఓకేనా, సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఏంటి, బిగ్ ఆఫ్ ఎన్, బిగ్ ఆఫ్ ఎన్. ఓకేనా, సో ఇంకా దీన్ని ఆప్టిమైజ్ చేయొచ్చా. ఓకేనా, అంటే నువ్వు ఇంటర్వ్యూకి ఉన్నావు, ఫస్ట్ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ చెప్పావు, వాడు ఇంకా నీకు నెక్స్ట్ బెటర్ అడిగాడు, ఇది చెప్పావు, నాకు ఇంకో ఆప్టిమైజ్ కావాలన్నాడు అంటే మనం ఖచ్చితంగా అరే మొత్తం ట్రావెల్స్ అవ్వాల్సిందే. ఓకేనా, సో బిగ్ ఆఫ్ ఎన్ అయితే ఖచ్చితంగా. ఓకేనా, కానీ ఇంకేం ఆప్టిమైజ్ చేయొచ్చు, ఈ స్పేస్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. ఓకేనా, సింపుల్. ఈ స్పేస్ని తీసేసి సింపుల్గా బిగ్ ఆఫ్ 1 చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఆ ఆప్టిమైజ్ చూసి ఆప్టిమైజ్డ్ కోడ్ లీడ్ కోడ్లో రాద్దాం. సో ఇప్పుడు ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అనేది సేమ్ మనం ప్రీవియస్ వీడియోలో రిమూవ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ చూసాం. ఓకేనా, సేమ్ అదే అప్రోచ్, మనం ప్రీవియస్ నాన్ ఎలిమెంట్ని ట్రాక్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో ఖచ్చితంగా వీడియో చూస్తే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇంకోసారి చెప్తున్నా, ఖచ్చితంగా వీడియో చూస్తే డెడ్ ఈజీ మీకు ఇది. ఓకేనా, సో సింపుల్గా ఇక్కడ ఇంట్యూషన్ ఏంటంటే నమ్స్ అనే అరే తీసుకుందాం. సో ఈ ఆప్టిమైజ్లో ఏం చేస్తా అంటే నేను ఒక పి అనే వేరియబుల్, అంటే పి అనే పాయింటర్ని 0 నుంచి స్టార్ట్ చేస్తా. ఓకే, సో ఈ పి అనే పాయింటర్ ఏంటి యాక్చువల్లీ, ఓకే, ఇట్ ఈస్ నాన్ జీరో ఎలిమెంట్స్. ఓకేనా, అంటే ప్రీవియస్ నాన్ జీరో ఎలిమెంట్ పొజిషన్ వరకు. ఓకేనా, అండ్ ఫర్ లూప్ రాస్తా ఆబ్వియస్గా. ఓకేనా, ఐ ట్రావెల్స్ ఫ్రమ్ ఐ. ఓకేనా, సో ఫస్ట్ పి వచ్చేసి 0 దగ్గర ఉంది. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చెక్ చేస్తా అంటే ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ, ఓకే, ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా, నాట్ ఈక్వల్ టు 0 ఉంటే నేను ఏం చేస్తా, సింపుల్గా నమ్స్ ఆఫ్ పి పొజిషన్లో ఈ నమ్స్ ఆఫ్ ఐని పెడతా. ఓకేనా, ఐని పెట్టి అండ్ పిని ఈజీగా ఇంక్రీజ్ చేస్తా. ఓకే, సో ఇదే మనం ఇందాక కూడా ఇదే చేసాం, డూప్లికేట్స్ ఎలిమెంట్స్. ఓకే, రిమూవ్ డూప్లికేట్ ఎలిమెంట్స్. ఓకే, సింపుల్. ఓకే, సో ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఒక్కసారి రన్ చేసి చూద్దాం మనం. ఓకేనా, సో ఫస్ట్ నేను ఐ దగ్గర 0, ఫస్ట్ ఐ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఓకే, 0 ఇండెక్స్ అండ్ పి కూడా 0 ఇండెక్స్ దగ్గరే ఉంది నాకు. ఓకే, సో ఇప్పుడు ఏంటి, నమ్స్ ఆఫ్ ఐ అంటే నమ్స్ ఆఫ్ 0నా, ఎస్ 0. ఓకే, సో సింపుల్గా ఐ అనేది ఇక్కడికి వచ్చేసాను. ఓకే, సో నమ్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు 0నా, నో ఇట్స్ నాట్ ఈక్వల్ టు 0, అంటే ఈ కండిషన్ ట్రూ. నాకు ట్రూ ఉన్నప్పుడు ఏం చేస్తాను నేను, సింపుల్గా ఈ నమ్స్ ఆఫ్ ఐ అంటే ఈ 3 ఎలిమెంట్ ఎందులో పెడతా, నమ్స్ ఆఫ్ పి పొజిషన్లో. ఓకే, సో ఇక్కడ 3 పెట్టేసాను. ఓకే, ఇంకా క్లియర్గా రాద్దాం, ఇక్కడ 3 పెట్టేసాను. ఓకేనా, 3 పెట్టేసి ఏం చేసా, పి అనేది ఇంక్రీజ్ చేసా. సో పి అనేది ఇక్కడికి వచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఐ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఓకే, నమ్స్ ఆఫ్ ఐ 0నా, నాట్ ఈక్వల్ టు 0నా, నో. ఓకే, ఫాల్స్. సో ఇక్కడికి వచ్చేసింది. నమ్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు 0నా, ట్రూ కాబట్టి ఏం చేస్తా, సింపుల్గా ఈ పి దగ్గర. ఓకేనా, ఈ నమ్స్ ఆఫ్ ఐని అంటే ఈ 1 ఎలిమెంట్ని పి దగ్గర పెట్టేస్తా, 3 కాస్త 1 అవుతుంది. ఓకే, సింపుల్. అండ్ నెక్స్ట్ ఈ పిని ఇంక్రీజ్ చేస్తా. ఓకే, సెకండ్ స్టెప్ డన్. నెక్స్ట్ ఐ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ 12. ఓకేనా, సో నమ్స్ ఆఫ్ ఐ అంటే నమ్స్ ఆఫ్ 4 నాట్ ఈక్వల్ టు 0 కదా, సింపుల్గా ఏం చేస్తా, సేమ్. ఓకే, నమ్స్ ఆఫ్ పి పొజిషన్లో పెట్టేస్తా 12 అండ్ పిని ఇంక్రీజ్ చేస్తా. ఓకే, సింపుల్. ఎస్,
అయిపోయింది. అంటే మనకి ఇక్కడి వరకు వచ్చేసింది. మనం జీరోస్‌ని ఎండ్ వరకు మూవ్ చేసేసాం. ఓకేనా? సో, ఎలిమెంట్స్ ఏమున్నాయి? నాకు ఆర్డర్‌లో ఏమున్నాయి? 3 1 12 ఓకేనా? నాకిక్కడ ఎలా అరేంజ్ అయ్యాయి? 3 1 12 ఓకేనా? సో, ఈ లూప్‌లో ఓకేనా? సో, ఈ లూప్‌లో నేను ఫర్ i ఈక్వల్ టు 0 నుంచి ఈ n లూప్‌లో ఓకేనా? ఈ మొత్తం లూప్‌లో ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ చేసేసా. ఇంకొక లూప్ రాస్తా. ఓకేనా? ఫర్ i ఈక్వల్ టు p ఓకేనా? p మనకు లాస్ట్‌కి ఎక్కడ ఎండ్ అయింది? ఓకేనా? ఇక్కడే గదా! అంటే ఈ నెక్స్ట్ ఎలిమెంట్స్ అన్ని 0నే గదా! ఓకేనా? సో, i అనేది p నుంచి n వరకు ట్రావెర్స్ అవుతుంది. ఓకే. ట్రావెర్స్ అయిపోయి సింపుల్‌గా ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని 0 చేస్తూ పోవాలి. ఓకేనా? సో, నమ్స్ ఆఫ్ p ఈక్వల్ టు ఈక్వల్ టు 0 ఓకే. సింపుల్. అయిపోయింది. ఇదే అప్రోచ్. ఓకే. ఇంకెంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సింపుల్ ఇదే. చాలా డెడ్ ఈజీ థింగ్ ఇది. జస్ట్ మనం ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవాలి. రిమూవ్ డూప్లికేట్స్‌లో ఇక్కడ మూవ్ జీరోస్ టు ద ఎండ్‌లో సేమ్ ట్రిక్ వాడాం. ఇదే ట్రిక్ మొత్తం. ఓకే. ఇదే ట్రిక్ మొత్తం. ఓకే. సో, ఒకసారి కోడ్ చేసి చూద్దాము. సో, ఇనిషియల్‌గా ఒక p పాయింటర్ అనేది 0 దగ్గర ఇనిషియలైజ్ చేయాలి. ఓకేనా? సో, నెక్స్ట్ ఫర్ లూప్. ఓకే. i నుంచి లెంత్ n వరకు. ఓకే. సో, ఇప్పుడు కండిషన్ ఏం రాయాలి? ఇఫ్ నమ్స్ ఆఫ్ i నాట్ ఈక్వల్ టు 0 సింపుల్‌గా ఏం చేసేయాలి నేను? స్వాప్ అంతే. ఓకేనా? p దగ్గర పెట్టేయాలి అంతే. ఓకే. ఈ లూప్‌లో మనం ఎలిమెంట్స్ అనేవి నమ్స్‌లో పెట్టేసాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో లూప్‌లో ఓకే. సింపుల్ అయిపోయింది. ఓకే. సో, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. డన్. సో, దీనికి టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఏంటంటే ఓకే. సి మనము ఫస్ట్, ఫస్ట్ పాస్‌లో ఎక్ మొత్తం లూప్ మొత్తం ఇటరేట్ అవుతున్నాం. ఓకే. ఫస్ట్ పాస్‌లో లూప్ మొత్తం ఇటరేట్ అవుతున్నాం. ఓకేనా? సెకండ్ పాస్‌లో హాఫ్ ఆఫ్ ద లూప్ ఓకేనా? అంటే నియర్లీ సేమ్. వరస్ట్ కేస్‌లో n ఏసుకున్నా. టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n ఓకేనా? 2n మనం కాన్స్టెంట్‌ని ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1 మనం ఇక్కడ ఎక్స్‌ట్రా ఏం స్పేస్ వాడట్లే కాబట్టి. ఓకేనా? సో, ఐ హోప్ ఈ వీడియో అర్థమైంది. ఓకేనా? సో, ఒకవేళ అర్థమైంటే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకేనా? సో, థాంక్ యూ.